శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, కష్టాలు వచ్చినప్పుడు ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి, గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్పవారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి ఐశ్వర్య సర్జా. టాలీవుడ్ యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ ఎన్నో హిట్ సినిమాల్ని కూడా అందించాడు. అలా ఒకవైపు హీరోగా చేస్తూ మరోవైపు విలన్గా కూడా సక్సెస్ని అందుకున్నాడు. ఇక ఇతని సినీ వారసురాలిగా తన కూతురు ఐశ్వర్య ఎంట్రీ ఇచ్చిన సినిమాల్లో అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. ఇదిలా ఉంటే ఒక తమిళ్ టీవీ షో ద్వారా నటుడు ఉమాపతితో ఈమెకు మంచి పరిచయం పెరిగి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో గత ఏడాది అక్టోబర్ 28న వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరగగా జూన్ 10న కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక అలా ఐశ్వర్య ఉమాపతి పెళ్లి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు వీరిద్దరి గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐశ్వర్య సర్జా ఈమె 1992 ఫిబ్రవరి 10న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. తండ్రి అర్జున్ సర్జా, తల్లి ఆశారాణి అలియాస్ నివేదిత. ఈమెకు అంజనా అనే చెల్లెలు కూడా ఉంది. ఇక మనం ఐశ్వర్య గురించి తెలుసుకునే ముందు అర్జున్ సర్జా గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. శక్తి ప్రసాద్ ఇతను 1960లో కన్నడలో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ కొంతవరకు ఫేమస్ అయ్యాడు. అలా ఇతను లక్ష్మీదేవి అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కిషోర్ సర్జా, అర్జున్ సర్జా అనే అబ్బాయిలు, అమ్మాజీ అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా అమ్మాజీకి చిరంజీవి సర్జా, ధృవ సర్జా అనే ఇద్దరు అబ్బాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే శక్తి ప్రసాద్ గారికి రోజు రోజుకి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో అప్పట్లో ఒక జిమ్ని పెట్టి చాలా మంది సెలబ్రిటీస్కి ఫిట్నెస్ గురువుగా ఉండేవారు. ఇక అలా అర్జున్కి కూడా చిన్నప్పటి నుండి ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ముఖ్యంగా బ్రూస్లీ ఫిట్నెస్ మరియు ఫైట్స్ వల్లే ఫేమస్ అవ్వడంతో అతనిలాగే పేరు పొందాలని 12 ఏళ్లకే అర్జున్ సర్జా జిమ్ చేస్తూ కరాటే, కుంఫు కూడా నేర్చుకునేవాడు. ఇక అలా అర్జున్ బెంగళూరులోని నేషనల్ హై స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న అర్జున్ ఎలాగైనా సినిమాల్లో తన తండ్రిలాగే యాక్టర్ అవ్వాలనుకున్నాడు. కానీ తన తండ్రికి మాత్రం అర్జున్ని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది నిలకడలేని ఉద్యోగం. ఎప్పుడు ఛాన్సులు వస్తాయో ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు. కాబట్టి అర్జున్ని పోలీస్ ఆఫీసర్ చేయాలనుకున్నాడు. అలా తండ్రి మీదున్న భయంతో అర్జున్ తన చదువుల్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఇక అలా తన బీఎస్సీ డిగ్రీని నేషనల్ కాలేజీలో చదివేటప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్ని కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్కి క్లోజ్ ఫ్రెండ్ డైరెక్టర్ అయిన రాజేంద్ర సింగ్ బాబు సింహద మరి సైన్య అనే మూవీని చేయాలని ప్లాన్ చేసి అందులో 18 ఏళ్లకే 6 ప్యాక్ బాడీ ఉన్న అర్జున్ సర్జాని మెయిన్ లీడ్గా అడగగా అందుకు తండ్రి ముందుగా ఒప్పుకోకపోయినా వచ్చిన అవకాశాన్ని కాదనలేక ఒప్పుకున్నాడు. ఇక ఆ మూవీలో అర్జున్ బ్రూస్లీ స్టైల్ని, యాక్షన్ని కాపీ చేయడంతో 1981లో రిలీజ్ అయిన సింహద మరి సైన్య మూవీలో అర్జున్ యాక్టింగ్కి, ఫైట్స్కి యావత్ కర్ణాటక జనాలు ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఇక అప్పటి వరకు అశోక్ బాబుగా ఉన్న తన పేరుని తన తండ్రి అర్జున్ సర్జాగా మార్చడం జరిగింది. ఇక అలా ఆ మూవీలో అర్జున్కి వచ్చిన క్రేజ్తో ఆ తర్వాత సినిమా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కన్నడలో ఆశ, ప్రేమయుద్ధ, పూజాఫల, మలయ బంతు మలయ అనే మూవీస్ని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. దీంతో కన్నడలో అవకాశాలు రావడం నిదానంగా తగ్గిపోయాయి. ఇదిలా ఉంటే అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం మద్రాసులోనే ఉండడంతో అర్జున్ తండ్రికి తెలిసిన తెలుగు డైరెక్టర్స్ని, తమిళ్ డైరెక్టర్స్ని తన కొడుక్కి సినిమాల్లో ఛాన్స్ ఇవ్వమని అడిగేవాడు. అలా అర్జున్కి తమిళ్లో నండ్రి అనే మూవీలో సెకండ్ హీరోగా నటించే ఛాన్స్ వచ్చింది. కానీ అప్పట్లో అర్జున్కి తమిళ భాషపై ఏమాత్రం అవగాహన లేకపోయినా ఆ మూవీలో ఇతనిది మూగవాడి పాత్ర అయి ఉండడంతో అర్జున్ అందులో నటించేందుకు ఒప్పుకున్నాడు. ఇక ఈ మూవీ 1984లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు అర్జున్ పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అర్జున్ కడమై, నాగమణి తమిళ్ మూవీస్లో చేస్తున్నప్పుడు కోడి రామకృష్ణ గారు మాపల్లెలో గోపాలుడు అనే మూవీని స్టార్ట్ చేసి కాస్టింగ్ కోసం వెతుకుతున్నప్పుడే నండ్రి మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ని హీరోగా ఫిక్స్ చేసి అందులో పూర్ణిమని హీరోయిన్గా క్యాస్ట్ చేశారు. ఇక అలా ఆ మూవీ 1985లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో అర్జున్కి అటు తమిళ్ ఇటు తెలుగు మూవీస్లో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలా టెర్రర్, బంగారు చిలక, నాగదేవత, కుట్ర, ప్రతిధ్వని, కౌబాయ్ నెంబర్ 1, మనవడొస్తున్నాడనే మూవీస్ని చేసిన అటు తెలుగు ఇటు తమిళ్ అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇదిలా ఉంటే డాక్టర్ గారి అబ్బాయి అనే మూవీలో అర్జున్ హీరోగా చేయగా
ఆశారాణి అలియాస్ నివేదిత అనే అమ్మాయి హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఇక ఆశారాణి గురించి చెప్పాలంటే ఈమె కన్నడలో 70s ఫేమస్ హీరో రాజేష్ గారి పెద్దమ్మాయి అని చెప్పొచ్చు. ఇక ఆశారానికి చిన్నప్పటి నుండి తండ్రిలాగే సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండేది. దీంతో మొదటి సినిమానే శివరాజ్ కుమార్ హీరోగా చేసిన రథసప్తమిలో ఆశారానికి హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా మొదటి మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న ఈమె తండ్రి తన ఫ్రెండ్ సర్కిల్లో మాత్రమే మూవీస్ ని చేసేందుకు అనుమతించేవాడు. ఇక అలా తన మూడో మూవీగా తెలుగులో డాక్టర్ గారి అబ్బాయి అని అర్జున్ సర్జాతో చేసేటప్పుడు వీరిద్దరూ కన్నడ వారై ఉండటం, అందులోనూ కన్నడ ఇండస్ట్రీలో వీరి ఫ్యామిలీస్కి మంచి గుర్తింపు ఉండడంతో షూటింగ్ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక అప్పుడు అర్జున్ సర్జాకి 26 ఏళ్ళు అయితే ఆశారానికి 17 ఏళ్ళనే చెప్పొచ్చు. అలా 3 సినిమాలకే ఇండస్ట్రీ మీద విరక్తి చెందిన ఆశారాణి అర్జున్ని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంది. కానీ తన తండ్రి మాత్రం ఆశారానికి మంచి భవిష్యత్తు ఉందని, అప్పుడే పెళ్ళొద్దని ఎంత చెప్పినా ఈమె పట్టించుకోలేదు. అలా వీరిద్దరూ కలిసి చేసిన డాక్టర్ గారి అబ్బాయి మూవీ రిలీజ్ అవ్వకముందే 1988లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అలా ఆ తర్వాత డాక్టర్ గారి అబ్బాయి మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక అప్పటి నుండి ఆశారాణి హౌస్ వైఫ్గా ఉంటే అర్జున్ సర్జా వరుసగా సినిమాలు చేయడం మొదలెట్టాడు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఐశ్వర్య, అంజనా అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. అలా 1986 నుండి 1991 వరకు అర్జున్ చేసిన 50 సినిమాల్లో 3 సినిమాలు మాత్రమే హిట్ అవ్వడంతో ఆ తర్వాత అర్జున్తో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తన ఇల్లుని తాకట్టు పెట్టి సేవగన్ అనే మూవీలో తనే ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరోగా చేయడం జరిగింది. అలా ఈ మూవీ 1991లో రిలీజ్ అయి మంచి హిట్ అవ్వడంతో తనే డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ప్రతాప్, జై హింద్, కర్ణ, తాయిన్, మణికోడి, వేదమణి 20 మూవీస్ని డైరెక్ట్ చేయడం గమనార్హం. ఇక అలా అర్జున్ పేరు ఖుష్బూ, రంజిత, గజాల, సిమ్రాన్ అని చాలా మంది హీరోయిన్స్ తో గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే మీటూ సమయంలో హీరోయిన్ శృతి హరిహరన్ అర్జున్తో విస్మయ అనే మూవీ చేసే సమయంలో తనని అర్జున్ లైంగికంగా వేధింపులకు గురి చేశాడని, తనని మాత్రమే కాకుండా తనతో యాక్ట్ చేసే ప్రతి ఒక్క హీరోయిన్తోనూ ఇలాగే బిహేవ్ చేస్తాడని చెప్పడంతో అప్పట్లో ఈ విషయం మీడియాలో హల్చలైంది. ఇక అలా అర్జున్ తన సినిమా కెరియర్లో హీరోగా, విలన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 180 సినిమాల్లో నటించాడు. ఇదిలా ఉంటే అర్జున్ కూతురు ఐశ్వర్య బీకామ్ డిగ్రీ చదువుతున్నప్పుడు తన కజిన్స్ అందరూ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో అది చూసి తను కూడా సినిమాల్లో నటించాలనుకుంది. ఇక ఇదే విషయం తన తండ్రికి చెప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి బాగా తెలిసిన అర్జున్ ఇతర ప్రొడక్షన్లో కూతుర్ని లాంచ్ చేయడం ఇష్టం లేక తన డైరెక్షన్లోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇప్పించాలనుకున్నాడు. దీంతో ఐశ్వర్య మొదటిగా బాంబేకి వెళ్లి యాక్టింగ్ ని, డాన్స్ ని నేర్చుకొని 6 నెలల తర్వాత మళ్ళీ చెన్నైకి రాగా అప్పటికే అర్జున్ వరుసగా విలన్, సపోర్టింగ్ రోల్స్ లో చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుండడంతో తన కూతురుతో సినిమా చేయడానికి టైం కుదరలేదు. దీంతో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన డైరెక్టర్ భూపతి పాండ్యన్ విశాల్ హీరోగా పట్టతి యానయ్య అనే మూవీని ప్లాన్ చేయగా అందులో హీరోయిన్ గా తన కూతురు ఐశ్వర్యని రికమెండ్ చేశాడు. ఇక పట్టతి యానయ్య అనే మూవీ 2013లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ముఖ్యంగా ఐశ్వర్య యాక్టింగ్ ఫ్లాట్ గా ఉండడంతో విశాల్ ఫ్యాన్స్ అందరూ ఐశ్వర్య వల్లే ఆ మూవీ ఫ్లాప్ అయిందని ప్రచారం చేయడంతో ఐశ్వర్య మానసికంగా చాలా కృంగిపోయింది. దీంతో యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి లండన్ కి వెళ్లి ఫ్యాషన్ టెక్నాలజీలో 2 years కోర్స్ చేసింది. ఇక ఆ మధ్యలో ఐశ్వర్యకి పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ నుండి అంటే ధనుష్, శింబు, సుందర్ సి లాంటి వారు హీరోయిన్ గా ఆఫర్ చేసిన అర్జున్ మాత్రం తన కూతుర్ని తన డైరెక్షన్లోనే చేపిస్తానని, బయట మూవీస్ చేయదని చెప్పడంతో 10 మూవీ ఆఫర్స్ రిజెక్ట్ అయ్యాయనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత అర్జున్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, చందన్ కుమార్ హీరోగా, ఐశ్వర్య హీరోయిన్గా తమిళ్, కన్నడ భాషలో ప్రేమ బరహ అనే మూవీని చేశారు. ఇక ఆ మూవీ 2018లో రిలీజ్ అయి కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయితే తమిళ్లో ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో కన్నడలో ఐశ్వర్యకి ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చిన అన్నింటిలోనూ అర్జున్ సర్జా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడంతో పాటు చాలా వరకు కండిషన్స్ పెట్టడంతో సైన్ చేసిన ప్రొడక్షన్స్ వారు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత తన డైరెక్షన్లోనే విశ్వక్సేన్ హీరోగా, ఐశ్వర్య హీరోయిన్గా ఒక తెలుగు మూవీని ప్లాన్ చేయగా విశ్వక్సేన్ ఆ మూవీకి ముందుగా సైన్ చేసి అడ్వాన్స్ తీసుకొని షూటింగ్కి డేట్స్ ఇవ్వకుండా 2-3 times డేట్స్ మార్చడంతో విసుగు చెందిన అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్సేన్కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంటే గౌరవం లేదని అతన్ని తన సినిమా నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ఆ మూవీ అక్కడికి ఆగిపోయింది. ఇక ఆ తర్వాత ఐశ్వర్య తన తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ బిజీగా ఉంటూ వచ్చింది. ఇదిలా ఉంటే అర్జున్ జీ తమిళ్ ఛానల్లో సర్వైవర్ అనే ఒక రియాలిటీ గేమ్ షోకి హోస్ట్ గా చేశాడు. అందులో చాలా వరకు తమిళ్ హీరో హీరోయిన్స్ పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా అప్కమింగ్ హీరో, డైరెక్టర్ అయిన ఉమాపతి రామయ్య కూడా వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. ఇక ఆ షూటింగ్ కి అర్జున్ తో పాటు ఐశ్వర్య కూడా వెళ్లడం
అక్కడే ఈమెకు ఉమాపతి రామయ్యతో మంచి పరిచయం పెరిగింది. ఇక ఉమాపతి కమీడియన్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అయిన తంబి రామయ్య కొడుకనే చెప్పొచ్చు. ఇతను 2017లో అడగా పట్టదు మగా జనగలే అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వగా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. దీంతో తన సెకండ్ మూవీని తన తండ్రి తంబి రామయ్య ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా చేసిన మణియార్ కుటుంబం మూవీలో హీరోగా చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. అలా ఆ తర్వాత రాజకిలి అనే మూవీని ఉమాపతి డైరెక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక కరోనా తర్వాత మూవీ ఆఫర్స్ లేనందువలన జీ తమిళ్ వారు కొంతమంది కొత్త హీరోయిన్స్ ని పెట్టి సర్వైవర్ అనే ప్రోగ్రామ్ ని ప్లాన్ చేసి అందులో ఉమాపతిని కూడా ఇన్వైట్ చేయగా ఆ షో జరిగేటప్పుడే అర్జున్ కూతురు ఐశ్వర్యతో ఉమాపతికి మంచి పరిచయం పెరిగింది. అలా వీరి పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. ఇక అలా 2 సంవత్సరాలు సీక్రెట్గా డేట్ చేసిన తర్వాత వీరిద్దరికీ పెరిగిన మంచి అండర్స్టాండింగ్ కారణంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కానీ కెరియర్లో అటు ఇటుగా ఉన్న ఉమాపతితో ఐశ్వర్య పెళ్లికి అర్జున్ సర్జా ముందుగా ఒప్పుకోలేదు. ఇక ఐశ్వర్య మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో వేరే దారి లేక అర్జున్ మరియు తన ఫ్యామిలీ ఈ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అలా 2023 అక్టోబర్ 28న వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిన పెళ్లి డేట్స్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. దీంతో అర్జున్ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేశాడనే వార్తలు కూడా వినిపించాయి. కానీ రీసెంట్గా జూన్ 10న ఐశ్వర్య ఉమాపతి వైవాహిక బంధంతో ఒకటవడంతో ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఏదేమైనా ఐశ్వర్య ఉమాపతి అటు ప్రొఫెషనల్ గా ఇటు పర్సనల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఫోక్స్ ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనని కోల్పోదు. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు మాత్రం తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. ఇది ఫోక్స్ ఐశ్వర్య సర్జా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.